Guest papers Maths 2B for supplementary candidates 2024. ఫస్ట్ మోడల్ పేపర్ మ్యాథ్స్ 2Bలో ఈ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యలేదో అబ్జర్వ్ చేస్తూ, ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే ఈ క్వశ్చన్స్ని కనుక ప్రిపేర్ అయితే మీకు 100% సక్సెస్ వస్తుంది. మోడల్ పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ ఏంటండి? విఎస్ఏక్యూస్ కదా, 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు కదా, 10 2s are 20 మార్క్స్. వాటిల్లో సర్కిల్స్లోంచి 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x² + y² - 4x + 6y + a = 0 represents a circle with radius 4, then find a. ఇది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని రేడియస్ 4 యూనిట్స్ అయితే ఏ కనుక్కోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం అండి. అలాగే సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 14 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² - 6x - 4y - 12 = 0. ఓకేనండి. ఈ రెండు కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ సర్కిల్స్లో వచ్చాయి. సర్కిల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ కనుక ఇక్కడ మీరు స్కోర్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోది. 2 సర్కిల్స్ ఇచ్చాడు చూడండి. షో దట్ ద సర్కిల్స్ x² + y² - 2x - 7y = 0 అండ్ 3x² + 3y² - 8x + 29 = 0 ఆర్ ఆర్థోగనల్. ఈ 2 సర్కిల్స్ ఆర్థోగనల్ కట్ అవుతున్నాయని ప్రూవ్ చేయాలి. ఓకేనండి. సెకండ్ ఈక్వేషన్లో 3x² + 3y² ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో x² + y² ఉంది. ఈ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసి 2gg' + 2ff' = c + c' కండిషన్ వేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద పారాబోలా y² = 8x whose focal distance is 10. పారాబోలా ఇచ్చాడు, దాని ఫోకల్ డిస్టెన్స్ 10 అన్నాడు. పారాబోలా మీద ఉన్నటువంటి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం హైపర్బోలా. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో ఫోకల్ డిస్టెన్స్ ఈ ఫార్ములా ఏంటండి? x + a. ఆ ఫార్ములా కనుక రాస్తే మీకు ముందు 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో E, are the eccentricities of hyperbola and its conjugate hyperbola. Then prove that 1/e² + 1/e1² = 1. ఇవన్నీ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అండి. మీరు ఎక్కడ మోడల్ పేపర్ని చూసినా, గెస్ట్ పేపర్ని చూసినా కామన్గా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. అందుకని మినిమం ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఈ √a² + b² రాసి, కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ E1 √b² + a² b² రాసి, రెండింటిని స్క్వేర్ చేసి రెసిప్రోకల్స్ తీసుకుని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6th 7th ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్. ఇవాల్యుయేట్ 6th ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ sec² x cosec² x dx. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత 2-3 స్టెప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎలా అవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ sec² x + cosec² x dxగా మారిపోద్ది. అంటే ఇంటూ కాస్త ప్లస్ అయిపోద్ది. sec² xకి ఇంటిగ్రేషన్ tan x, cosec² x ఇంటిగ్రేషన్ -cot x + c రాస్తే ఆన్సర్ అయిపోద్ది. అలాగే 7th ప్రాబ్లం, ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x sin x + cos x dx. ఇది ఏ మోడల్లో ప్రాబ్లం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x fx + f' dx మీద ప్రాబ్లం. దీని ఆన్సర్ ఎంత అంటే e⁴x f(x) అంటే e⁴x sin x అవుతుందండి. ఈ రెండు 6, 7 ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 8వ ప్రాబ్లం చూడండి. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x² + 1 + x² dx. న్యూమరేటర్లో ఒక 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేసి ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ 9th కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం. ఇంటిగ్రల్ 0 to π/2 sin⁴5x cos⁴4x dx. సైన్కి పవర్లో ఆడ్ ఉంది,
కాస్కి పవర్లో ఈవెన్ ఉంది. రెండు ఈవెన్లు కాదు కాబట్టి దీన్ని షార్ట్ వేలో ఈజీగా చేయొచ్చండి. 0 to π/2 sin power mx into cos power nx. ఫస్ట్ పవర్ సైన్కి ఎంత ఉందండి? 5 ఉంది కదా, 5లో ఒకటి తగ్గించండి అంటే 4 అవుతుంది. 4/5 రాసి తర్వాత రెండు తగ్గించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ 4లో ఒకటి తగ్గిస్తే 3/4 రాసి మళ్ళీ రెండు తగ్గించుకుంటూ వెళ్ళాలి. హోల్ బై రాసి ఈ రెండు పవర్స్ని యాడ్ చేస్తే 9 అవుతుంది కదా, 9 ఇంటూ రెండు తగ్గించుకుంటూ వెళ్ళాలి. దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 10వ ప్రాబ్లమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలండి. పవర్స్లో ఏముందో చూడండి, డెరివేటివ్స్కి రాడికల్ ఉంది 6/5. దీన్ని రిమూవ్ చేయగలిగితే మన ఆర్డర్ డిగ్రీ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా ఈ టర్మ్ మోస్ట్ ఇంపార్టెంట్ విఎస్ఏక్యూస్ అండి. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఒకసారి మీ కన్సర్న్ నోట్స్ తీసుకుని లేకపోతే మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే చూసుకుని ఈ క్వశ్చన్స్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సెక్షన్ బి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 5 4s 20. 5 రాయాలి కదా, అవుట్ ఆఫ్ 7 ఇస్తాడు, 5 రాయాలి. పోల్ ప్రాబ్లం. ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్. 11th ప్రాబ్లం. ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ x plus y plus 2 is equal to 0 with respect to the circle x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0. సో ఈ పోలార్ కనుక్కుని ఇచ్చిన లైన్ను కనుక్కున్న పోలార్ని కంపేర్ చేస్తే పోల్ వస్తుందండి. ఆ ప్రొసీజర్ కాకపోతే ఫార్ములా రాసి అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. r square into L1 L2 plus M1 M2 is equal to, ఓకే పోల్ కదా, minus g plus LR square by LG plus MF minus n, comma minus f plus MR square by LG plus MF minus n ఫార్ములా వేసి చేయొచ్చు. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. రాడికల్ సెంటర్ కనుక్కోవాలి. రాడికల్ సెంటర్ కనుక్కోవాలంటే మనకి 3 సర్కిల్స్ ఇస్తాడు. ఈ 3 సర్కిల్స్ని 1 2 3 అనుకుని 1 - 2 చేస్తే ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది, 2 - 3 చేస్తే ఇంకో రాడికల్ యాక్సిస్ వస్తుంది. వచ్చిన రెండు రాడికల్ యాక్సిస్ని సాల్వ్ చేస్తే వచ్చేటువంటి పాయింటే రాడికల్ సెంటర్. అంటే 3 సర్కిల్స్ ఇస్తాడు, 2 రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి, సాల్వ్ చేస్తే 1 సెంటర్ వస్తుంది. అంటే 3 2 1. 3 సర్కిల్స్ 2 రాడికల్ యాక్సిస్లు సాల్వ్ చేస్తే వచ్చే 1 పాయింట్నే రాడికల్ సెంటర్ అంటాం. అయితే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఎలా ఉందో చూడండి. 2x² + 2y² లాగా ఉంది. x² y² కోఎఫిషియంట్స్. వీటిని 2తో డివైడ్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కనుక మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి అప్పుడు సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే రాడికల్ యాక్సిస్ వస్తుంది. అలాగే 2 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు థర్డ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి సెకండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది. ఆ వచ్చిన రెండు రాడికల్ యాక్సిస్ సాల్వ్ చేస్తే రాడికల్ సెంటర్. 13వ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రమ్ ఎలిప్స్. 13 14 ఎలిప్స్ అండి. 4 మార్కులు క్వశ్చన్ కాబట్టి 4 ఐటమ్స్ అడుగుతాడు. లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్. లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఈ ఎలిప్స్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చూసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లో కనుక కన్వర్ట్ చేయాలంటే RHSలో 144 ఉండకూడదు. సో 144తో డివైడ్ చేసి x² + a² + b² 1గా కన్వర్ట్ చేయాలి. a గ్రేటర్ దాన్ b, a లెస్ దాన్ b అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ పర్టికులర్గా x² / 16 + y² / 9 1 అవుతుంది. అంటే a² = 16, b² = 9, a గ్రేటర్ దాన్ b అవుతుంది. a గ్రేటర్ దాన్ b కాబట్టి ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. మేజర్ యాక్సిస్ అంటే 2a, మైనర్ యాక్సిస్ అంటే 2b, length of lattice rectum అంటే 2b²/a. ఎసెంట్రిసిటీ ఫార్ములా E = √a² - b² a². నెక్స్ట్ 13th ప్రాబ్లమ్ ఎలిప్స్ కదండి. 14th కూడా ఎలిప్స్ ఏనండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్. సేమ్ అండి. ఎలిప్స్ చూడండి. 9x² + 16y² = 144, which makes equal intercepts on the coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేసేటువంటి లైన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. x/a + y/a = 1. అది y = mx + cగా మార్చుకుని ఎలిప్స్కి కనుక టాంజెంట్ అయితే c² = a²m² + b² కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది హైపర్బోలాలోది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా విచ్ ఆర్ రెండు టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ y ఈక్వల్ x మైనస్ 7. y ఈక్వల్ x మైనస్ 7 అనే లైన్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్, పర్పెండిక్యులర్గా ఉండే టాంజెంట్ ఇచ్చిన హైపర్బోలా కనుక్కోవాలండి. ఓకేనండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. Evaluate integral 0 to pi by 2 a sin x plus b cos x by sin x plus cos x into dx. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు, తప్పనిసరిగా వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. దీన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to f of x dx ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to f of a మైనస్ x dx ప్రాపర్టీ అప్లై చేసి చేసుకోవాలి. నెక్స్ట్ 17th డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ సపరబుల్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం అండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం. ఇప్పటి వరకు కనుక ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి సప్లిమెంటరీ అనగానే ఇంతకుముందు జస్ట్ పాస్ మార్క్ కొంచెం తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ బెటర్మెంట్ అయితే జస్ట్ 75కి ఒక 5 to 6 మార్క్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. అలా బెటర్మెంట్ రాసినా సప్లిమెంట్ రాసినా ఎవరికైనా సరే ఈ మోడల్ పేపర్ యూజ్ అవుతుందండి. పర్టికులర్గా సప్లిమెంటరీ స్టూడెంట్స్కి అయితే సెక్షన్ సి అనేది వెరీ క్రూషియల్. దీంట్లో 7 సమ్స్ ఉంటాయి కదండి. 5 డిఫరెంట్గా ఏ మోడల్ పేపర్ తీసుకున్నా మీరు అటెంప్ట్ చేయొచ్చండి. ఇన్ కేస్ మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే. చూడండి 18th 19th క్వశ్చన్స్ రెండు కూడా సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ అండి. Find the equation of the circle passing through the points a 1 comma 2 b minus 3 comma minus 4 c 5 comma minus 6. ఓకేనండి. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నట్టు సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుని x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 తీసుకుని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని ఈ 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. అవి ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద జనరల్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ కూడా ఇది సర్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం అండి. షో దట్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏమిటా 2 సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ 0 అండ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ 0. ఈ 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయని చెప్పాలి, అక్కడికి 2 మార్క్స్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అక్కడికి ఒక 2 మార్క్స్. అండ్ ఫైండ్ ద కామన్ టాంజెంట్, అది ఒక 2 మార్క్స్. ఓవరాల్గా 2 3 సార్ 6 మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ చేశారు కాబట్టి ఒక బోనస్ 7 మార్క్స్ వస్తాయండి. ఓకేనండి. అయితే ఈ 2 సర్కిల్స్ ఎలా టచ్ అవుతాయి అంటే ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి. ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చే కండిషన్ ఏంటంటే C1 C2 ఈక్వల్ R1 ప్లస్ R2. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇంటర్నల్ mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. కామన్ టాంజెంట్ అంటే సింపుల్గా s మైనస్ s డాష్. అంటే ఫస్ట్ సర్కిల్ s అనుకుని సెకండ్ సర్కిల్ s డాష్ అనుకుని సాల్వ్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా. ఇక్కడ పర్టికులర్గా 2024 మార్చిలో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా ఇచ్చారండి. కానీ అది 7 మార్క్స్కి ఎలా ఇచ్చాడంటే డిఫైన్ పెరాబోలా అండ్ డెరైవ్ ఇట్స్ స్టాండర్డ్ ఫార్మ్ అన్నాడు. అంటే పెరాబోలా యొక్క డెఫినేషన్ చెప్పాలి, దాని డెరివేషన్ ప్రూవ్ చేయాలి. పెరాబోలా డెఫినేషన్ ఎస్పీ బై పిఎం ఈజ్వల్ 1 అని రాసిన అట్లీస్ట్ ఒక మార్క్ వేస్తే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా సాల్వ్ చేసినందుకు 5 మార్క్స్ వేస్తే మినిమంలో మినిమం దీనికి 6 మార్క్స్ రావడానికి స్కోర్ ఉంటుంది. మనకు ఉన్నటువంటి రిడక్షన్ ఫార్ములాస్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ 6 అండి. సైను పవర్ nx, కాస్ పవర్ nx, tan పవర్ nx, సెకండ్ పవర్ nx, కొసెకండ్ పవర్ nx, కాట్ పవర్ nx. వీటిల్లో ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా సైన్ పవర్ nx ఇచ్చేసాడండి. మొన్న 2024లో కూడా ఇదే ఇచ్చాడు. సో ఇవాల్యుయేట్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ IN ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx ఇంటూ dx. అందరూ ఏం చేస్తారంటే సైన్ పవర్ nx రిడక్షన్ ఫార్ములా ఇచ్చాడని బాగా ప్రిపేర్ ఎగిరికి ఎంతేసి ఇది ఒక్కటి మాత్రమే చేస్తారు, పక్కన ఉన్నటువంటి ప్రాబ్లం చూడరు.
చూడండి, ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ 4x. ఇది సాల్వ్ చేయకపోతే 2 మార్కులు తీసేస్తాడండి. n వాల్యూ ఎంత కనపడుతుందో చూడండి. ఈ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 4 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ 22 ప్రాబ్లం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇంటిగ్రల్ ఆఫ్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x మోడల్ ప్రాబ్లం అండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటండి? ఇంటిగ్రల్ ఆఫ్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. 23rd చూడండి. Evaluate integral 0 to pi x into sin x by 1 plus cos square x into dx. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో i అనుకుని x ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి సమ్ చేయాలండి. అలాగే 24th ప్రాబ్లం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x బై dy. ఇది homogeneous differential equation. Homogeneous differential equation. Okay,